తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. యాక్టర్ శివాజీ అన్న మాటలు ఎంత దుమారం రేపాయనేది కూడా మనం చూసాం. దీనికి సంబంధించి అనేక మంది స్పందించినప్పటికీ ఇప్పుడు తాజాగా అతను క్షమాపణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అనసూయ అలాగే చిన్మయ్ వీళ్ళిద్దరు కూడా స్పందించినా కూడా వాళ్ళ మీద నెగటివిటీ ఎక్కువగా వస్తుందన్న వార్తలు కూడా మనం వింటూనే ఉన్నామని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి విశ్వ హిందూ రక్ష పరిషత్ యమునా పాఠక్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి ఏం చెప్తారనేది కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, శివాజీ గారు ఎంత పెద్ద యాక్టర్ అనే విషయం మనందరికీ కూడా తెలిసిందే. అలాంటిది ఆయన ఒక్కసారిగా ఇలాంటి మాటలు ఒక స్టేజ్ మీద అనటంతో చాలా నెగిటివిటీ వచ్చిందని చెప్పొచ్చు. కానీ అమ్మాయిలు వేసుకుని డ్రెస్సింగ్ గురించి చెప్పడం కరెక్టే, కానీ అంటే అనే మాటలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ కాదు అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? వాస్తవం అండి. ఇప్పుడు వారు అన్న ఉద్దేశము, వారు ఒక ఆవేదనతో ఒక మాటలు అన్నారు. బట్ అని అన్న విధి విధానము, ఆ పదజాలం అనేది నిజంగా కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటేనండి ప్రతి వారు కూడా ఈరోజు మహిళల్ని టార్గెట్ చేస్తూ, మహిళలతో మాట్లాడుతూ వారిని టార్గెట్ చేస్తూ అనడం అనేది ఎంతవరకు సమంజసం? ఈరోజు వారు ఒక పరిశ్రమ నుంచి వచ్చి వారే సినిమాలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కానీ మూలం ఎక్కడ అనేది చాలామంది మర్చిపోతున్నారు. ఎక్కడ రూట్ కాజ్ ప్రాబ్లం ఎక్కడ? ఎందుకు అప్పుడు అలాంటి దుస్తులతో ఎందుకు మీరు పాటలు చిత్రీకరిస్తున్నారు? నాకు తెలిసి ఈవెన్ చాలా పాటలు అసభ్యకరమైన పదజాలంతో ఆడవాళ్ళని డిగ్రేడ్ చేస్తున్న పాటలు కూడా మన ఈ మధ్యకాలంలో చాలా విపరీతంగా చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటిని కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. సో ఎనీ ఫామ్, అది పాట ద్వారా మాట ద్వారా కూడా మహిళల ఒక మోడెస్టీని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా కూడా అది తప్పకుండా వారిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారు చెప్పిన విధానం, అంటే మహిళలు ఎలా ఉండాలి, సభ్యత సంస్కారం అనే దాని మీద అది చెప్పడానికి ఇంకా చాలా విధాలుగా హితోక్తులు చెప్పే అవకాశం ఉన్నప్పటికీ కూడా అటువంటి భాషను, ఎందుకంటే ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా నటీనటులందరూ కూడా వీళ్ళంతా ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో వారు దాన్ని సక్రమంగా అర్థవంతంగా పాజిటివ్గా హోలిస్టిక్గా చెప్పుంటే ఖచ్చితంగా కూడా చాలా వరకు కూడా అందరూ హర్షించేవారు. బట్ వారు యూజ్ చేసిన పదజాలము ఇబ్బందికరంగా ఉండడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇది చిన్న ఇష్యూ కాదు. రూట్ కాజ్కి వెళ్ళి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు ఎందుకు ఇటువంటి ఈ విపరీత ధోరణి ఎందుకు పెరుగుతోంది? పాటల్లో కూడా అసభ్యకరమైన పదజాలం చూస్తున్నాం ఆడపిల్లల పట్ల, ఆడవాళ్ళ పట్ల. నిజంగా అలాంటి పాటలు వింటున్నప్పుడు ఎలా మన కళ్ళ ముందు మన ఇళ్ళలో కూడా అబ్బాయిలు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, అన్నలు తమ్ముళ్ళు, ఇలా అందరూ కూడా ఆ పాటలు విపరీతంగా కూడా మనం ఈ మధ్యన ఈవెన్ సోషల్ ప్లాట్ఫామ్స్లో కూడా అలాంటి పదజాలంతో ఉన్న పాటలు వింటూ ఉన్నాం. ఎక్కడ పోతుంది సమాజం? ఈరోజు ఇంత డిగ్రేడ్ చేస్తున్న విధంగా మహిళల్ని డిగ్రేడ్ చేస్తూ ఇలాంటి పదజాలం రావడం అనేది నిజంగా దురదృష్టకరం. అది మాట రూపైనా కావచ్చు, పాట రూపైనా కావచ్చు. సో మరీ ముఖ్యంగా ఏవైతే సామాజిక మాధ్యమాల్లో సినిమా అనేది ఒక ప్రభావితమైన ఒక మాధ్యమం కాబట్టి అందులో మరి వారు కూడా ఆ పరిశ్రమకి చెందిన వారే. సో మార్పు ఎక్కడి నుంచి రావాలి అని వారే ఆలోచించుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. మార్పు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి ముందు మార్పు అనేది? అనేక సినిమాలలో మీరు ఒక ఐటమ్ సాంగ్ పెడతారు, ఆ సాంగ్ చూడడానికి ఎంతమంది వెళ్తారండి? అంటే ఇక్కడ వారు దేన్ని అడ్రస్ చేస్తున్నారనే దాని మీద చాలా స్పష్టంగా వారు చేయాలి. ఎవరిని అడ్రస్ చేయాలి, ఎందుకు అడ్రస్ చేయాలి, ఎలా అడ్రస్ చేయాలి, ఎక్కడ అడ్రస్ చేస్తే వారి యొక్క ఆవేదనకు అర్థం ఉంటుంది. సో అది అర్థవంతంగా ప్రొజెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ కొంతవరకు వారు విఫలమయ్యారనిపిస్తుంది. మేడం, మెయిన్గా మనం చూడొచ్చు ఇటీవల కాలంలో ఇద్దరు హీరోయిన్స్ కూడా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద కొంచెం ఫ్యాన్స్ అందరూ కూడా దురుసుగా ప్రవర్తించడం ఇదంతా కూడా చూసాం. దీని కారణంగా ఆయన అన్నారు అనేది కూడా ఒక దాంట్లో అనడం జరిగింది, ఒక వీడియోలో. అనటం కరెక్టే, కానీ ఆ పదజాలాన్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే అనేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సారీ కూడా చెప్పడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? పదజాలం అనేది వారి ఉద్దేశం ఒకటి, వారి ఉద్దేశము మహిళలు ఇలా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో వారు చెప్పడం అనే ఉద్దేశాన్ని, కానీ వారు చెప్పిన విధి విధానాలు, వారి యొక్క మాటలు అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. బేసిక్గా ఆ మాటలు, పదజాలం అనేది నిజంగా కరెక్ట్ కాదండి. అది వారు ఆలోచించుకొని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు సారీ కూడా చెప్పడం జరిగింది, అతని మీద మహిళా కమిషన్ కూడా కేసు పెట్టడం జరిగింది. మరి కేసుకు సంబంధించి ఏం చెప్తారు మేడం? అండ్ ఇంకా కేసులు పెట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నాకు తెలిసి ఇందాక మీతో అన్నట్టుగా మహిళల పట్ల ఇట్లాంటి కొంత ఇబ్బందికరమైన పాటలు కూడా వస్తున్నాయి. అది అసలు ఆడపిల్లలు నిజంగా బయటకు వెళ్ళి ఏంటి ఇలాంటి పాటలు వింటున్నాం అని. సో మహిళా కమిషన్ నిజంగా దృష్టి పెట్టాలంటే ఇదొక్కటే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఆడపిల్లల పట్ల జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలు, పొద్దున్న లేస్తే జరుగుతున్న నేరాలు, గొర్రెలు మామూలు విషయాలు కాదు. మరీ ముఖ్యంగా చిన్నల పిల్లల మీద జరుగుతున్న ఆకృత్యాలు కానివ్వండి. సో మహిళా కమిషను రెస్పాండ్ అయ్యింది. బట్ అంటే ఏదో గ్లోరిఫైయింగ్గా ఇటువంటి వాటి మీదే కాకుండా
ప్రతి చిన్న విషయాన్ని కూడా, అంటే చిన్న విషయం కాదు, ఆడపిల్లల పట్ల జరుగుతున్న ఇటువంటి విషయం పట్ల కూడా ఇంతే చిత్తశుద్ధితో మహిళా కమిషన్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో పోక్సో కేసెస్ ఇంకా కూడా అసలు నిజంగా అంధకారంలో మగ్గుతున్నాయి. ఇప్పటివరకు కూడా ఆ కుటుంబాలకి నిర్భయ ఫండ్ వెళ్ళలేదు. చాలా వరకు రేప్ విక్టిమ్ ఫ్యామిలీస్కి వాళ్ళకి జస్టిస్ జరగని పరిస్థితి. సో తెలంగాణలో ఎన్నైతే ఆడపిల్లల పట్ల జరుగుతున్న ఆకృత్యాలు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా దాని పట్ల కూడా ఏదైతే మహిళా కమిషన్ శారదా గారు స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టాలి, స్పెషల్ డ్రైవ్ పెట్టాలి, మరీ ముఖ్యంగా ఆడపిల్లల మీద జరుగుతున్న వాటి మీద పెట్టాలి. అండ్ మరీ ముఖ్యంగా మీరు చూస్తుంటే ఈ మధ్య కాలంలో డ్రగ్ అబ్యూస్ కేసెస్ కూడా చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ మంది విక్టిమ్స్గా మారుతున్నారు. సో దీని పట్ల కూడా ఒక స్పెషల్ డ్రైవ్ మహిళా కమిషన్ చేస్తే బాగుంటుంది. అదే మీరు చూస్తుంటే ఇదే మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ ఈ టైంలో మనం బయటికి వెళ్తే 7 తర్వాత బయటికి వెళ్తే నిజంగా ఆడపిల్లల వస్త్రధారణ ఎలా ఉంటుంది, నిజంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ప్రస్తావించాల్సిన మాటే. నేను ఏమంటానంటే ఇటువంటి మార్పు రావాలి అంటే ఈరోజు ఎవరో ఒక్కరు మాట్లాడితే మార్పు కాదు. ప్రతి ఇళ్లల్లో తల్లి తండ్రులు తప్పకుండా కూడా వాళ్ళ పిల్లల వ్యవహారం ఎలా ఉన్నది, ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, మగపిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఈరోజు వాళ్ళు ఎంత భయంకరమైన ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ మధ్యన కొత్తగా వచ్చిన నివేదిక మనం చూస్తూ ఉంటే HIV పాజిటివ్ కేసెస్ విపరీతంగా పెరుగుతున్న ధోరణి మనం చూస్తున్నాం. అందులో అత్యధిక సంఖ్యలో ఆడపిల్లలు ఎక్కువ మంది కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా దేనికి సంకేతం? నిజంగానే కొన్ని విషయాలు ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నడవడిక నాగరికత నేర్పిన ప్రపంచ దేశాలకు నాగరికత నేర్పిన భారతదేశం, మన సంస్కృతి, ఈరోజు నాగరికత అనేది మన ఆ నాగరికతని ఎవరికైతే నేర్పించామో ఆ మూలాలు మనం మర్చిపోయి, మన మూలాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయి, మన కట్టుబాట్లు మర్చిపోయి పూర్తిగా కూడా విచ్చలవిడిగా కూడా పాశ్చాత్యక దేశ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటూ ఈరోజు మన నడవడిక మర్చిపోతున్నాము. మనం ఎలా బట్టలు వేసుకోవాలో కూడా మర్చిపోతున్నాము. ఆడపిల్లలు ఈరోజు నిజంగా ఆడపిల్లల గురించి ప్రస్తావించాలంటే అలాంటి వైఖరి ఎందుకు ఉంటుంది? ఈరోజు మనం ఎందుకు చెప్తున్నాం? ఏదైతే మనము భారతదేశంలో ఏ దేశంలో లేని యువ సంపద మన భారతదేశంలో ఉంది. అంటే 16 ఏళ్ల నుంచి 45 సంవత్సరాల్లో ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనేది మన భారతదేశంలో ఉంది. అలాంటి ఈరోజు ఈ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంతా కూడా మీరు డ్రగ్స్ బారిన, లేకపోతే విచ్చలవిడిగా మనకున్న ఫ్రీడమ్ పేరు మీద మనం విచ్చలవిడిగా కూడా మనం చేస్తున్న వ్యవహారశీలి అన్నీ కూడాను ఈరోజు నిజంగా దురదృష్టవశాత్తు ఇవన్నీ కూడా సొంత జీవితాలు నష్టపోతున్నారు. ఇప్పుడు ఎవరి జీవితంతో ఎవరికి ఇది లేదు, కానీ ఈరోజు ఒక సామాజిక దృక్పథంతో, సమాజం మీద ఒక ప్రేమతో, దేశం మీద ప్రేమతో మనము ఇలాంటి వ్యవహారాలు కనుక కట్టడి చేయకపోతే చాలా నష్టపోతాము. కాబట్టి కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలు ఎలా పెరుగుతున్నారు, ఎటువంటి వాతావరణం ఉన్నారు, ఇలాంటి దుస్తులు వేసుకుంటున్నారు, కాబట్టి వాళ్ళ అంతర్గతంగా జరుగుతున్న విషయాలు ఏమిటి, వాళ్ళు ఈరోజు ఎటువంటి వాటికి బారిన పడుతున్నారు, ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కటి టచ్ చేస్తే ఇన్ని అంశాలు వస్తాయండి. కాబట్టి డ్రెస్సింగ్ గురించి ఈరోజు చర్చ చేయాల్సిన దుస్థితులు ఎందుకున్నాం మనం? ఆడపిల్లలు డ్రెస్సింగ్ గురించి ఇంత బహిర్గతంగా ఇలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కాబట్టి కుటుంబ క్షేత్రం బలపడితే, కుటుంబ క్షేత్రం సవ్యంగా ఉంటే, కుటుంబ క్షేత్రంలో ఉన్న తల్లి తండ్రి బాధ్యతతో తమ పిల్లలు ఎలా పెరగాలి అనుకుంటే అప్పుడు ఇటువంటి దుస్థితి రాదండి. ఈరోజు మనం ఇలాంటి దుస్థితులు ఇలా మనం చర్చించుకునే వాళ్ళం కాదు. కాబట్టి ఏమంటానంటే ఖచ్చితంగా రైట్ పేరెంటింగ్, గుడ్ పేరెంటింగ్ అనేది, హెల్దీ పేరెంటింగ్ అనేది జరిగితే ఇటువంటివన్నీ కూడా చాలా వాటికి మనం దూరంగా ఉంటాం. దుస్తులు ఎందుకు వేసుకుంటామని? దుస్తులు మన రెస్పెక్ట్ అండి. బేసికలీ సభ్య సమాజంలో మనం ఎలా ఉండాలి, మన నడవడిక అనేది, ఇవన్నీ కూడా మన వేషధారణ, మన భాష, మన ఒక ప్రవర్తన ద్వారా ఇవన్నీ కూడా బయటికి కనబడతాయి. కాబట్టి వీటి మీద శ్రద్ధ చూపించాలి. అండ్ మరీ ముఖ్యంగా ఆబ్సీన్గా న్యూడిటీని ప్రమోట్ చేస్తూ ఆడపిల్లలైన బట్టలు వేసుకుంటే అది చట్టరీత్యా కూడా నేరం. ఎందుకంటే సమ్మన్ హూ ప్రమోట్స్ న్యూడిటీ, సమ్మన్ హూ ప్రమోట్స్ ఆబ్సీనిటీ, అర్ధనగ్నంగా కూడా ఈరోజు పబ్లిక్ ప్లేసెస్లో ఇది ఒక న్యూసెన్స్గా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగా ఆడపిల్లలు ఈరోజు చేస్తున్నారు, కొంతమంది ఆడపిల్లలు నిజంగానే చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయాల మీద శ్రద్ధ పెట్టాలి. ప్రభుత్వం కూడా చట్టరీత్యా ఇది ఒక నేరంగానే చూడాలి. అలాంటి ఈరోజు చెప్పండి, నో ఎంట్రీ బోర్డ్స్ పెట్టండి. ఆఖరికి గుళ్ళల్లో కూడా ఇష్టం వచ్చినట్టుగా కూడా పాశ్చాత్య దుస్తులు వేసుకొని ఈరోజు ఆడపిల్లలు వెళ్ళడం మనం చూస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా శ్రద్ధ పెట్టాల్సిందే, చూడాల్సిందే. ఒక ఎథికల్ మారల్ పోలీసింగ్ జరగాల్సిందే. మనం బయటకు వస్తున్నాం, 4 గోళ్ల మధ్యన మనం ఎట్లా ఉన్నా పర్వాలేదు, కానీ బయటకు వచ్చినప్పుడు మన వస్త్రధారణ ఎలా ఉంది, ఇట్స్ కన్వీనియన్స్. కన్వీనియన్స్ పేరుతో విచ్చలవిడిగా ఉండడం కరెక్ట్ కాదు.
కాబట్టి విచ్చలవిడిగా ఉండాలా, 4 గోడల మధ్యన ఉండండి, మీకు నచ్చినట్టు ఉండండి, మీరు కోరుకున్న స్పేస్లో మీరు ఉండండి. కానీ ఆ పేరుతో బయటికి వచ్చి న్యూసెన్స్ చేయడం అనేది ఇట్స్ ఎ న్యూసెన్స్ యాక్ట్. అండ్ తప్పకుండా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి. ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోవాలంటే, ఎందుకండి మీరు విదేశాల్లో కొన్ని దేశాలు అయితే ఇటువంటి లిబర్టీ ఉండదు, ఇటువంటి ఫ్రీడమ్ మీకు ఉండదు. ఎందుకు? లా ఆఫ్ ద ల్యాండ్ పనిచేస్తుంది అక్కడ. లా ఆఫ్ ద ల్యాండ్, నేను ఇలాగే ఉంటాను, నాకు నచ్చినట్టు ఉంటానంటే ఆ దేశంలో ఉండే అవకాశం ఉండదు. కొన్ని దేశాలు నిజంగానే స్ట్రిక్ట్గా ఇలాంటివన్నీ అవలంబిస్తారు. కాబట్టి ఖచ్చితంగా లా ఆఫ్ ద ల్యాండ్ స్ట్రిక్ట్గా ఉండాలి. ఈరోజు విచ్చలవిడిగా నేను ఇలాగే ఉంటాను, చేస్తాను అని అర్ధనగ్న ప్రదర్శన చేస్తే కూడా అది కరెక్ట్ కాదు. అలా ఎవరైనా చేసినా కూడా అలాంటి వాటికి తావు లేకుండా సమాజమే తిరిగి తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు నచ్చిన దుస్తులు, మీరు ఎలా ఉండాలనుకునే ఫ్రీడమ్ అందరికీ ఉంది. కానీ అది సమాజంలో అభ్యంతరకరంగా లేనంత వరకు ఓకే. అభ్యంతరకరంగా ఉండే పరిస్థితులు వస్తే ఇటువంటి ఇబ్బందులు తప్పవు. మేడం, మీరు అన్నట్టుగా ఇందాక రాత్రి సమయంలో బయటికి వెళ్తే కనుక అమ్మాయిలు ఎలాంటి దుస్తులు వేస్తున్నారని మనం చూస్తున్నాం. కానీ కొంతవరకు వాళ్ళ పేరెంట్సే ఇంట్లో మీకు నచ్చినట్టు ఉండు, నీకు నచ్చిన దుస్తులు వేసుకో, నీకు నచ్చినట్టుగా బయటికి వెళ్ళు అంటూ కొంతమంది పేరెంట్స్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఫ్రీడమ్ అనేదండి, నేనేమంటానంటే ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ అనేది అది సంస్కారవంతంగా ఉండాలి. అంటే మనల్ని చూసి చేతులెత్తి మొక్కేటట్టుగా ఉండాలి. పోనీ అలా మొక్కకపోయినా కనీసం గౌరవప్రదంగా ఉండే పరిస్థితి ఉండాలి. కానీ ఈరోజు కొంతమంది పేరెంట్స్ చేస్తున్నటువంటి పరిణామాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, అదే చెప్తున్నాను, ఈరోజు హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ ఎందుకు ఇంత గణనీయంగా పెరుగుతున్నాయి. ఈరోజు పిల్లలు మీకు యథేచ్ఛగా మీకు నచ్చింది చేయండి అంటే కనీసం వాళ్ళకి మంచి ఏంటి చెడు ఏంటి చెప్పే పరిస్థితి లేదు, తెలుసుకునే పరిస్థితి లేదు, గైడ్ చేసే పరిస్థితిలో లేరు. మరి ఈరోజు మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఈరోజు కృంగిపోయి రేపొద్దున మీరే కొంతమంది వీళ్ళు చేసే పనుల వల్ల, వీళ్ళ ఎక్సెసివ్ ఫ్రీడమ్ వల్ల వీళ్ళే వాళ్ళ పిల్లల్ని బలి చేస్తున్నారు, జీవితం కోల్పోతున్నారు. వాళ్ళు ఏం మిగులుతోంది? ఈరోజు శారీరకంగా ఇటువంటి అనారోగ్యాలు బారిన పడితే దాని నుంచి వచ్చే ఒక ఎమోషనల్ ట్రామాకి ఎవరు కారణం? అండ్ ఈ మధ్య కాలంలో వచ్చిన దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని తీర్పులు కూడా చాలా ఇబ్బందికరంగా, భయానకంగా ఉన్నాయి. కాబట్టి మన భారతీయ వ్యవస్థని మీద గౌరవం పెట్టుకొని జ్యుడిషియల్లో కూడా మనం ఇచ్చే తీర్పులు, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ పెద్దలు, ఉద్దండులు, విజ్ఞానవంతులు, వాళ్ళు కూడా అసలు మన సాంప్రదాయం, సంస్కృతిని దృష్టిలో పెట్టుకొని, మనకున్న పాస్ట్ కల్చరల్ హిస్టరీని దృష్టిలో పెట్టుకొని, మనకున్న వైవిధ్యమైన ఇటువంటి ఒక అద్భుతమైన కేంద్రంగా భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న భారతదేశాన్ని మన ఒక సంస్కృతిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చే తీర్పుల మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు యథేచ్ఛగా కూడా మీరు ఏమన్నా చేయండి, లివింగ్ రిలేషన్లో వెళ్ళొచ్చు, ఒక అద్దు హదుపు లేదు, మీరు ఎవరితో అయినా ఎలాగైనా వెళ్ళొచ్చు. రీసెంట్గా మనం చూస్తాను, 2 స్కూల్ పిల్లలు పారిపోయి వచ్చారు. ఆ పాప పెద్దది, ఆ బాబు చిన్నవాడు. అంటే వాళ్ళు ఎంత తీవ్రంగా సామాజిక మాధ్యమాలైన మీడియా ద్వారా, సినిమాల ద్వారా ఎంత ప్రభావితం అవుతున్నారు. కాబట్టి మనము మన ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ని కోల్పోతున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఈ దేశానికి వెన్నుముక్కైన ఈ యొక్క పిల్లల్ని, ఆడపిల్లల్ని, మన సంపదని, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, మన యువ సంపదని మనం కోల్పోతున్నాం. ఈరోజు యథేచ్ఛగా విచ్చలవిడిగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లేకపోతే ఫ్రీడమ్, మనకి ఎక్సెసివ్ ఫ్రీడమ్ ఉంది కదా అని మనం దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ నిజంగానే కుటుంబాలు కోల్పోతున్నారు, దేశం కూడా కోల్పోతుంది. కాబట్టి ఇది అర్థం చేసుకొని కుటుంబ క్షేత్రం బలపడాలి. లా ఆఫ్ ద ల్యాండ్ కూడా స్ట్రిక్ట్గా అమలుపరచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి, కీలకమైన అమెండ్ చేయాలి, చట్టాలు సవరించి దీని మీద స్ట్రిక్టర్ లాస్ తీసుకురావాలి. సో ఇప్పుడు విదేశాల్లో మీరు చూడండి, ఆస్ట్రేలియా, మన పక్కనున్న దేశాల్లో కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో కూడా ఏజ్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు, సోషల్ మీడియా యూసేజ్లో ఏజ్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. కానీ మనం ఇంకా మన దేశంలో ఎందుకు రెస్ట్రిక్షన్స్ పెట్టుకోలేకపోతున్నాం? కాబట్టి ఒకటి అంటే గవర్నమెంట్ చేసే ఒక పాలసీ, ఒక గవర్నెన్స్, ఒక స్ట్రిక్ట్గా అమలు చేయడం ఒకటి. అన్నిటికీ మించి పెద్దవాళ్ళు పిల్లలతో కూర్చొని, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చించాల్సిన అంశం. ఇది చేయకపోతే మనం చాలా కోల్పోయినప్పటికీ ఏం కోల్పోయామో తిరిగి చూసేటప్పటికి మన దగ్గర ఏది మిగలదు, అంతా అయిపోతుంది. కాబట్టి శూన్యంగా ఉండకూడదు. కాబట్టి ఇందులో ఇంత లోతైన అర్థం ఉంది. ఇప్పుడు వారు ప్రస్తావించిన మాటలు, ఆ అర్థం ఏదైనప్పటికీ కూడా వారు వాడిన పదజాలం యాక్సెప్ట్ చేయదగ్గ పదజాలం కాదు. కాబట్టి ఇలా ఈరోజు ఇంతమంది బహిర్గతంగా మాట్లాడుతున్న దుస్థితిలో మనం ఎందుకున్నాం? కాబట్టి కుటుంబ క్షేత్రాలు బలపడాలి, విద్యా సంస్థలు బలపడాలి, ప్రభుత్వాలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. తప్పు చేసిన అమ్మాయిలైనా, అబ్సినిటీని ప్రమోట్ చేసిన అమ్మాయిలైనా, ఎవరైనా అబ్బాయిలైనా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కఠిన శిక్షలు వేయాలి. అలా చేసినాడు, మీడియాలో మీరు చూపించినాడు ఇలాంటి పనులు చేయడానికి
భయపడే అవకాశం ఎంతైనా ఉంటుంది. మేడం దీని మీద చిన్మయ్ గారు కూడా స్పందించడం జరిగింది, సింగర్. కాకపోతే తనేమంటున్నారు అంటే, మేము వస్త్రధరణ మాకు నచ్చినట్టుగా వేసుకుంటాం, కానీ మగవారు చూసే చూపు ఆ విధంగా ఉండకూడదు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. చాలామంది కూడా దీని మీద స్పందించడం జరిగింది కేవలం ఈ విధంగానే. సో దాని గురించి ఏమంటారు? మెజారిటీ ఏంటంటేనండి, ఎస్, చూపు అనే ఆస్పెక్ట్ని కాసేపు మనం పెడితే చాలా ఘోరాలు నేరాలు చిన్నపిల్లలు కూడా చేస్తున్నారు. సో ఇక్కడ డిబేట్ అది కాదు. డెలిబరేట్గా కావాలని మేము చూపిస్తాము అన్న వాళ్ళ మీదే ఇటువంటి చర్చ అంతా. అలాంటి పరిస్థితుల్లో ఇంత తెగింపు తగదు అనేది మనం గట్టిగా చెప్తా ఉన్నాం. కాబట్టి మగవాళ్ళ ధోరణి, చూపు ఇదంతా కూడా మళ్ళీ పేరెంటింగ్, మళ్ళీ కుటుంబ క్షేత్రం బలపడాలని చెప్తాను. అమ్మాయిలు ఎలా ఉండాలి, అబ్బాయిలు ఎలా ఉండాలి అనేది స్టార్ట్ అయ్యేదే ఇంటి నుంచి. కాబట్టి ఇదంతా ఒక ఎత్తు. కానీ నేను డెలిబరేట్గా నాకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా ఉంటాను, అయినా కూడా ఈ మగవాళ్ళ చూపు ఇలాగే ఉండాలంటే అది సమంజసమా? అది కరెక్టా? మీరు తప్పు పని ఎవరైనా కూడా తప్పు చేస్తున్న వాళ్ళు తప్పు చేస్తూ వీళ్ళ కోణం మారాలి అంటే అది మారదు. సో చక్కగా ఉంటున్నా తప్పు చేసే వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. అది ఆ తరుణంలో ఆల్రెడీ మనకి ప్రాసెస్ నడుస్తోంది. కాబట్టి ఇక్కడ వితండవాదనతో సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే డూస్ అండ్ డోట్స్ ఉంటాయి. ఖచ్చితంగా సమాజంలో బతుకుతున్నాం, డూస్ అండ్ డోట్స్ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీకు నచ్చినట్టుగా ఎవరైనా సరే 4 గోళ్ల మధ్యలో ఉండొచ్చు, కానీ సమాజంలోకి ఉంటున్నామంటే ఒక వస్త్రధారణ, మీరు ఎలా ఉండాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా ఉండాలనేది కట్టుబాట్లు ఖచ్చితంగా ఉంటాయి. చాలామంది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మన దేశంలోనే మాట్లాడతారండి. కొన్ని దేశాలకు వెళ్తే అక్కడ ఇలాంటివి ఏవి ఉండవు. ఇంకా మన సాంప్రదాయాల్ని చూసి వాళ్ళు ముచ్చట పడుతూ ఉంటారు మేడం. అవునండి. చీరలు కావచ్చు, ఇవన్నీ అంటే మనం వేసుకునే వస్త్రాల దగ్గర నుంచి మాట్లాడే భాష వరకు చాలా కంట్రీస్లో రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ మనమే ఈ విధంగా యాక్సెప్టబుల్ సోషల్ నార్మ్స్ ఎవరు తప్పకూడదు. యాక్సెప్టబుల్, మనం పబ్లిక్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా యాక్సెప్టబుల్ సోషల్ నార్మ్స్ పాటించాల్సిందే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. కాబట్టి దాట్ ఈస్ ద లా. ఈ యొక్క దేశము కొన్ని వేల సంవత్సరాలుగా ఇట్ ఈస్ గవర్న్డ్ బై సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఈ దేశంలో ఉన్నాయి. ఖచ్చితంగా అది పాటించాల్సిందే. మీరు ఇంకేదన్నా ఒక నేషన్కి వెళ్తే మీరు అలాంటి మాటలు మాట్లాడగలుగుతారా? అక్కడ అయితే అలాగే అంటారు కదా. వెళ్ళండి, కొన్ని ఇస్లామిక్ నేషన్స్కి వెళ్ళండి, అక్కడ అలా మాట్లాడగలుగుతారా? మీరు టూరిస్ట్గా వెళ్ళినా మీరు పాటించాల్సిందే. అంత లిబర్టీ, ఫ్రీడమ్ ఇక్కడే ఎందుకు చేస్తున్నారు? కాబట్టి ఈ దేశానికి కూడా ఒక నియమం ఉంది, ఈ దేశంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక గౌరవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ దేశంలో ఉండేవాళ్ళు కొన్ని పద్ధతులు ఖచ్చితంగా పాటించాల్సిందే. మీ వ్యక్తిగతంగా 4 గోళ్ల మధ్యలో మీరు ఎలా ఉన్నారో ఎవరికి సంబంధం లేదు. కానీ మీరు ఒక సభ్య సమాజంలో బయటకు వస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా కొన్ని పాటించాల్సిందే. మేము పాటించము అంటే దానికి చట్టపరమైన శిక్షలు కూడా ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ ప్రమోటింగ్ అబ్సినిటీ, ఇఫ్ యు ఆర్ ప్రమోటింగ్ న్యూడిటీ, మీరు డెలిబరేట్గా ప్రమోట్ చేస్తున్నారు అర్ధనగ్నతత్వాన్ని, ఇట్లాంటివి అంటే దాని న్యూసెన్స్ యాక్ట్ కింద కూడా లోపల 100% కేసు ఫైల్ చేయొచ్చు. సో ఇలా చేస్తేనే కొంతమంది బుద్ధి వస్తుందేమని అనుకుంటున్నాను. సో నిజంగానే శివాజీ గారు అన్న మాటలు కొంచెం వివాదాస్పదంగా మారినప్పటికీ ఆయన ఏదైతే పదజాలం వాడారో అవి మాత్రం కరెక్ట్ కాదు అనేది మాత్రం చాలామంది చెప్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు అంటే స్టేజ్ మీద అంతమందిలో అనేసి ఇప్పుడు క్షమాపణ చెప్పడం ఎంతవరకు సమన్యాయం అనేది కూడా కింద కామెంట్లో రాయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.